ఎన్టీఆర్ జిల్లాలో నిన్న సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షం రెండు కుటుంబాలలో అయితే విషాదం నింపింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే హోంగార్డ్ జానీ అయితే నిన్న బక్రీద్ పండుగ నేపథ్యంలో ఆయన సెలవు తీసుకున్నారు. ఆయన సెలవు తీసుకుని నిన్న సాయంత్రం బిర్యానీ కోసం అని చెప్పి ఆయనకు ఒక సొంత ఆటో కూడా ఉంది. ఆటో తీసుకుని ఆయన బయటికి రావటం అయితే జరిగింది. తన భార్యని ఆటోలో కూర్చోబెట్టి ఇద్దరు కూడా బిర్యానీ కోసం అని చెప్పి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత కొత్తపేట పోలీస్ స్టేషన్ వద్ద భారీ వర్షం నేపథ్యంలో అక్కడంతా కూడా నీళ్లు నిలిచిపోయాయి. జానీ ఆటో కూడా అక్కడ నీళ్లలో ఇరుక్కుపోయింది. సో ఈ నేపథ్యంలో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి టీ స్టాల్ వద్ద ఆటోని అక్కడ స్టాప్ చేసి తను బయటకు వచ్చి నుంచి ఉన్నారు. ఆటోలో తన వైఫ్ మాత్రం ఆటోలోనే కూర్చుని ఉంది. సో తర్వాత కాసేపటికి ఆ నీళ్ల ప్రవాహానికి ఆటో కాస్త వెనక్కి జరిగింది. ఈలోపే అక్కడ పైన కరెంటు వైర్లు తెగి నీళ్ళల్లో పడ్డాయి. కానీ అది జానీ గమనించలేదు. సో ఈ నేపథ్యంలో ఆటో వెనక్కి జరిగింది కాబట్టి దానిని కొంచెం ముందుకు పెడదామని చెప్పి తాను ఆ నీళ్ళల్లో దిగి కొంచెం ముందుకు రావటం అయితే జరిగింది. వెంటనే అక్కడ వైర్లు పడి ఉండటంతో విద్యుత్ షాకు గురై జానీ అక్కడికక్కడే చనిపోయారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే విజయవాడ ఫుడ్ కోర్ట్లో కూడా జనరేటర్ వైర్లు నీళ్లలో పడి అక్కడ ఆ నీళ్లలో పడిని అని తెలియక అక్కడ ఆ నీళ్లలోకి వెళ్ళినటువంటి మరో వ్యక్తి కూడా ఫుడ్ కోర్ట్ వద్ద కూడా చనిపోయారు. వీళ్ళిద్దరి మృతదేహాలు కూడా ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే మార్చురీలో ఉన్నాయి పోస్ట్ మార్టం నిమిత్తం. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇద్దరి కుటుంబాలలో విజయవాడలో ఉన్నటువంటి ఇద్దరి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని అయితే నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షం అయితే విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. నిన్న సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా మారిపోయింది. సాయంత్రం భారీ ఈదురు గాలులతో పాటు పెద్ద ఎత్తున వర్షం కూడా పడింది. మెరుపులు ఉరుములతో కూడినటువంటి భారీ వర్షం అయితే కురిసింది. సో ఈ నేపథ్యంలో కరెంటు తీగల వైర్లు కూడా పడి కింద నీళ్లలోకి పడిపోయిన పరిస్థితి. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున భారీగా గాలులు అయితే వీచాయి. చాలా వరకు ఈరోజు ఉదయం వరకు కూడా కొన్ని ప్రాంతాలలో అయితే విద్యుత్ అనేది పునరుద్ధరణ కాలేదు. ఎందుకంటే చాలా వరకు కూడా వైర్లన్నీ తెగిపోయి పడిపోయిన నేపథ్యం, కొన్ని చోట్ల చెట్లు కూడా పడిపోయిన పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున ఉదయం వరకు కూడా కొంతమందికి కొన్ని ఏరియాల్లో అయితే విద్యుత్ సరఫరా అనేది నిలిచిపోయింది. ఇప్పుడిప్పుడే కొంత పునరుద్ధరించుకుంటూ అయితే విద్యుత్ అధికారులు అయితే వస్తూ ఉన్నారు. ప్రధానంగా రాత్రి కురిసినటువంటి భారీ వర్షంతో విజయవాడలో ఇద్దరి కుటుంబాలలో అయితే విషాదం అనేది అలుముకుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, రియల్ టీవీ తెలుగు, విజయవాడ.